దేవుడిని స్తుతించేవాడు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ తనకు ఒక వాయిద్యం ఉండేది. ఏంటంటే తనకి ఇప్పుడంటే గిటార్ అంటారు, అప్పుడంటే మరి వైలెనో లేకపోతే ఏదో అంటారు మరి సంథింగ్. మనకు ఆయన వాయిద్యం పేరు కూడా మనకు అంతగా పర్ఫెక్ట్గా తెలియదు, కానీ ఎంతో చక్కగా తనకున్నటువంటి ఆ యొక్క నైపుణ్యత, తను నేర్చుకున్నటువంటి, తనకెవ్వరు కూడా గైడ్ చేయలేదంట, తనకెవ్వరు నేర్పించలేదంట, తనకు తానుగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ నేర్చుకున్నటువంటి విద్య అది. తనకి ఎంతో చక్కగా ఆ యొక్క వైలెన్ ప్లే చేస్తూ దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడుతూ దేవుడిని స్తుతించేవాడంట. ఆ యొక్క స్థుతి లేదా తను పాడేటటువంటి పాట దేవునికి ఆయనను దేవునికి ఎంతో దగ్గర చేసిందట. ఏంటంట, ఆయన చేసిన స్థుతి ఆయన తనకున్నటువంటి ఆ నైపుణ్యతను దేవుని స్తుతించడానికి ఉపయోగిస్తుండడం వల్ల ఈ సిచ్యువేషన్స్ లో తనకు తెలియకుండానే దావీదంట ఎంతో దేవునికి ఆసన్నుడైపోయాడంట. ఎంతంటే ఇమిడిపోయాడంట. ఎలాగంట, ఇమిడిపోయాడంట దేవునిలో. అంటే తను పాడేటటువంటి పాట, తను స్తుతించేటటువంటి ఆ స్థుతి తనని ఏం చేసిందంటే దేవునికి ఎంతో దగ్గర చేసింది. హల్లెలూయా. ఈ లోకంలో కీర్తన కంటే సంగీతానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటో తెలుసు మీకు చెప్పనా? సంగీతానికి ఉన్నటువంటి మహా గొప్ప శక్తి ఏంటో తెలుసా? దేవునికి మనలను ఎంతో దగ్గర చేస్తుందంట ఈ సంగీతం అనేది. తెలుసు మీకు అందరూ? అందుకే చూడండి, ఆనాడిలోనే దావీదు చేతులు ఏముంది? వాయిద్యం ఉంది. తను వాయిద్యం వాయిస్తూ ఏం చేసేవాడు? దేవుడిని స్తుతించేవాడు. బహుశా దాని పేరు మరి తొంబూరా అంటారేమో, మరి నాకు తెలిసి. మరి తను వాయిద్యం వాయిస్తూ ఆయన పాటలు పాడుతూ నాట్యం చేస్తూ దేవుని స్తుతించేవాడు. అంటే ఈ సిచ్యువేషన్ లో ఆయన ఏమవుతున్నాడంటే దేవునికి ఎంతో అనుసంధానం అవుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మీకు అందరికి ప్రత్యేకంగా ప్రతి వారిని పాట పాడమని దేనికంటే తెలుసా? ఈ రాత్రి దీని గురించి చెప్పడానికి. మీరు పాట పాడేటప్పుడు మీ యొక్క ఆత్మ లేదా మీ మనస్సు దేవునితో ఏమవుతుందంట? మమేకమవుతుంది. ఏమవుతుంది? దేవునితో మమేకమవుతుంది. మీరు ఆ యొక్క ప్రెసెన్స్ ని మీరు అనుభవించారా? పాట పాడేటప్పుడు అనుభవించారా? ఎంతమంది అనుభవించారా? మీరు పాట పాడేటప్పుడు మాస్టర్ గారు ఇచ్చారు, ఇప్పుడు చిన్నకు పాడలే అనుకుంటున్నారా? మీరు పాట పాడేటప్పుడు ఆ కీర్తన మీరు ఆలాపిస్తున్నప్పుడు అందులో ఉన్న ప్రతి పదము దేవుడిని గుర్చినటువంటి మాటలు, దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నటువంటి మాటలు, దేవుడిని సంతోషపరిచేటటువంటి మాటలు, దేవుణ్ణి మనం కొనియాడేటటువంటి మాటలు. ఈ మాటలు మనం పలుకుతున్నప్పుడు ఆయనకు మనకు మధ్య ఒక మంచి బంధం అనేది ఏర్పడుతుంది. అందుకే ప్రతి సంఘాలలో కూడా మొట్టమొదటిగా పాటలు పాడేది, ఆరాధన చేసేది ఇలా కారణము అదే. ఏంటి అంటే ఉన్న ప్రజలందరూ కూడా, ఉన్న సంఘం అంతా కూడా దేవుని ఆత్మతో వీరి మనుషుల ఆత్మలు కూడా ఏమవ్వాలని? ఏకమవ్వాలని. హల్లెలూయా. అందుకే పాటలు పాడేటప్పుడు మీరు చక్కగా చప్పట్లు కొడుతూ స్వరమిప్పుతూ మిగిలిన వారందరూ ఏకీభవించాలి. ఒకరు పాడితే మిగిలిన వారందరూ ఏకీభవించినప్పుడు మీ యొక్క మనస్సులు ఎవరి మనసుతో కలుస్తూ ఉంటాయి? దేవుని మనస్సుతో ఏకమవుతాయి. ఇప్పుడు దేవుని మనస్సుతో మనం ఎప్పుడైతే ఏకమవుతామో, మన మనస్సు ఎప్పుడైతే దేవుని యొక్క మనస్సులో కలుస్తుందో అప్పుడే మనం ఏం చేయగలుగుతాం తెలుసా? దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతాము. హల్లెలూయా. నిజమే కదా? ఆ ట్రాన్స్ అంటే ఆ యొక్క ప్రెజెన్స్ మనల్ని ఏం చేస్తుందంటే లోకంలో నుంచి మన యొక్క మనస్సునంతా తీసివేసి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? దేవుని సన్నిధానంలో మన మనస్సును కేంద్రీకృతమయ్యేలాగా చేస్తుంది. కీర్తనలు అంటే పాటలు, అంటే స్తుతి, ఆరాధన మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఉన్న మనం గడిపిన చెదారం అంతా కూడా మన మనస్సులలో నుంచి బయటికి పోయి ఆ పాట పాడేటప్పుడు అయితే ఆ కీర్తనను దేవుని స్తుతిస్తున్నప్పుడు అందులో ఉన్న మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. మీకు అనిపించిందా? మీరు పాడిన ప్రతి పాటలో అందులో ఉన్న ప్రతి మాట మీతో మాట్లాడిందా లేదా? ఎవరు మాట్లాడుతున్నారు? ఆ పాట ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నారు. దేవుడే నీకు ధైర్యం కలిగిస్తున్నారు. నిజమే కదా? ఎన్నో చక్కగా మంచి పాటలు మీరు అందరూ పాడు. ఇలా మీరు పాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే
ఇప్పుడే కాదు, దేవుని మందిరంలోనే కాదు, మీరు ఎక్కడ పని చేసుకున్నప్పుడైనా మీరు ప్రయత్నం చేయండి, మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ప్రయత్నం చేయండి, మీరు సింగిల్గా ఉన్నప్పుడైనా ప్రయత్నం చేయండి, ఏకాగ్రతతో ఉన్నప్పుడు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు పాట పాడేటప్పుడు ఖచ్చితంగా ఈ మనస్సు ఆ సిచ్యువేషన్, సర్టెన్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కూడా నీకు కనిపించవు, లేదా చుట్టుపక్కల ఉన్న ప్రభావితము ఏది కూడా నీ మీద ఏలుబడి చేయదు. నీ ప్రజెన్స్ అంటే నీ ఆలోచన అంతా కూడా ఒక్కసారిగా దేవుని వైపు కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పని చేసిన చోట్ల కావచ్చు, మీకు బాధ కలుగుతున్నప్పుడు కావచ్చు, మీరు బాధ కలిగినప్పుడు ఒక చక్కగా పాట పాడండి. మీ గృహంలో ఉన్నారా, ఎక్కడున్నప్పుడు కూడా ఒక పాట పాడుకుంటారు. ఆ పాట పాడినప్పుడు అది ఏ పాట అయినప్పటికీ మీకు బాగా వచ్చిన పాట ఏదైనా మీరు చూడకుండా పాడగలగల పాటను మీరు చక్కగా కళ్ళు మూసుకున్న పాట పాడండి. ఖచ్చితంగా మీ ఆ సిచ్యువేషన్లో సెకండ్ టైంలో మీరు ఏ భారంతో ఉన్నారైతే, లేదా ఏ బాధతో ఉన్నారో ఖచ్చితంగా బాధ నుంచి మీరు విడుదల పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానం మనం పాట పాడి ఉన్నాం అంటే ఇప్పుడు దేవుని ఆత్మ, దేవుని మనస్సు, మన మనస్సు ఇప్పుడు కలిసి, ఇప్పుడు కలవడం వల్ల ఏంటి ప్రయోజనము చెప్పండి? దేవుని మనస్సు, మన మనస్సు ఇప్పుడు కలిసింది. కలవడం వల్ల ఏంటి ప్రయోజనం అండి? ఏంటి ప్రయోజనం? దేవుని మనస్సు, మన మనస్సు ఒకటైతే ఏంటి ప్రయోజనం? ఎన్నో మేలులు మనం చూడగలుగుతాం, ఎన్నో అద్భుతాలు మనం చేయగలుగుతాం, ఎన్నో సూచక్రియలు మనం చూడగలుగుతాం. రాత్రి మనం వచ్చామంటే ఏదో అలా వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా మనం ఏదైనా నేను ఈ స్థలం నుంచి ఒక ఆత్మ బలాన్ని నేను పొందుకొని ఈ స్థలం నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి? నా గృహానికి నేను వెళ్ళాలి. గృహంలో సమస్య ఉంది, గృహంలో నెమ్మది లేదు, గృహంలో సంతోషం లేదు. ఇక్కడికి వచ్చి నువ్వు ఆ సంతోషాన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ గృహానికి వెళ్ళాలి. గడిచిన కాలంలో నీ బ్రతుకులు ఆనందం లేదు, గడిచిన కాలంలో నీ బ్రతుకులు సంతోషం లేదు, సమృద్ధి లేదు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో సంతోషాన్ని నువ్వు మళ్ళీ తిరిగి రాబోయిన నెలలో నువ్వు పొందుకొని దానిని అనుభవించగలగాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క సన్నిధి. అంటే దేవుని సన్నిధానంలో ఏముందండి? సంతోషము, సమాధానము, నిత్య ఆనందము దేవుడు ఆయన యొక్క సన్నిధానంలో దాచి ఉంచాడు. ఎవరు దానిని పొందుకుంటారంటే దానికి అర్హులు ఎవరునంటే దేవుని మనస్సు, మన మనస్సును ఎప్పుడైతే ఏకాగ్రత మనం చేయగలుగుతామో ఖచ్చితంగా దానిని పొందుకుంటాము. హల్లెలూయా.